హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ అప్లై చేశాము. సో చాలా మంది అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఇప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ ఉద్దేశించి వీడియో చేయడం అనేది జరిగింది. హోప్ దిస్ విల్ బి ఆఫ్ సమ్ హెల్ప్, అట్లీస్ట్ మిమ్మల్ని కొంతవరకైనా హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాం. ఓకే, సో బేసిక్గా ఈ పర్టికులర్ వీడియోలో అసలు మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, ఎలా చదివితే బెటర్, అండ్ మనం ఎంత స్కోర్ చేస్తే మనం సెక్యూర్గా ఉండొచ్చు, అంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద సెషన్, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మా సెషన్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ ఇతర ఆస్పిరెంట్స్తో కానీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఆల్ రైట్. సో లెట్స్ నౌ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఏ స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్లో అనంటే, ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి అంటాము. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెజర్మెంట్స్ అన్నమాట, బాడీ మెజర్మెంట్స్ చూస్తారు, లైక్ అంటే హైట్ చూస్తారు, చెస్ట్ ఇన్హేల్ చేసినప్పుడు ఏంటి, ఎక్సేల్ చేసినప్పుడు ఏంటి, గాలి పీల్చుకున్నప్పుడు గాలి వదిలినప్పుడు ఎక్స్పాన్షన్ ఎంత ఉంది అనేది చూస్తారు మెయిన్గా, రైట్. సో ఎఫిషియన్సీ టెస్ట్, మన యొక్క రన్నింగ్ ఎబిలిటీని చూస్తారనమాట. అండ్ మెడికల్ టెస్ట్ ఉంటాయి, మెడికల్ టెస్ట్లో రకరకాల టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ 5 రౌండ్స్ ఆఫ్ టెస్ట్స్ అనేవి మనకి ఈ ఎగ్జామినేషన్ లో భాగంగా మనకు ఉంటాయి. సో ఫస్ట్, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చాలా మంది అభ్యర్థులు వరీ అవుతూ ఉంటారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మనం ఆలోచించడానికన్నా ముందుగా, అసలు మన ప్రిపరేషన్ ని మనం స్టార్ట్ చేయడానికన్నా ముందుగా, మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మన ఫిజికల్ స్టాండర్డ్ అండ్ మెడికల్ గా మనం కరెక్ట్ గా, అంటే వాళ్ళు ఏవైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారో ఆ స్టాండర్డ్స్ లో మనం ఉన్నామా, ఆ లిమిట్స్ లో మనం ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆల్రైట్, అది చూసుకున్న తరువాతే మనం మన సిబిటి ప్రిపరేషన్ కి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే కొంతమంది మేబీ నోటిఫికేషన్ చూడకుండా వాళ్ళు అప్లై చేసి ఉంటారు, దాంట్లో క్లియర్ గా వాళ్ళు చదవకుండా ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ టెస్ట్ అవన్నీ చూడకుండా క్లియర్ గా వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసి ఉంటారు. సో ఫస్ట్, ఇప్పుడైనా వాళ్ళు ఈ స్టేజ్ లో అయినా వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది, ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రెండు అన్నమాట. సో ఈ 5 స్టేజెస్ లో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ కి వెళ్ళడానికన్నా ముందుగా ఈ 2 టెస్ట్స్ అనేవి అసలు మీరు క్వాలిఫై రేంజ్ లో ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఓకే, ఆల్ రైట్. సో చూద్దాం. సో ఫస్ట్ వాటిలో ఏంటంటే మెజర్మెంట్స్ అన్నమాట. సో ఫస్ట్, సో స్టాండర్డ్ టెస్ట్ అన్నమాట. సో మేల్స్ అయితే ఏ స్టాండర్డ్ లో ఉండాలి అంటే, హైట్ వచ్చేసి చూడండి 170 జనరల్. సో మిగిలిన కేటగిరీస్ అంతా అందరికీ కూడా ఇక్కడ క్లియర్ గా వాళ్ళకు ఉండాల్సిన హైట్ ఇన్ సెంటీమీటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్ చూడండి, చెస్ట్ కూడా చూడండి, అన్ఎక్స్పాండెడ్ అంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఎంత ఉండాలి, 81 ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు అంటే గాలి మనం పీల్చుకున్నప్పుడు ఎంతగా ఉండాలి అంటే ఇది 85 గా ఉండాలి. అంటే ఇక్కడ మినిమం ఎక్స్పాన్షన్ అనేది ఎంత ఉండాలి అంటే 4 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, అది జనరల్ కేటగిరీలో. సో అలాగే కేటగిరీ వైజ్ గా కూడా మనకి ఈ రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఇవి క్వాలిఫై అవుతున్నారా లేదా, అసలు ఈ రేంజ్ లో ఉన్నారా లేదా చూసుకోవాలి. ప్రైమరీలీ హైట్ అండి, ఎందుకంటే హైట్ అనేది పెరగదు. ఓకే, అంతగా పెరగదు, అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంతగా పెరగదు, చాలా మినిమల్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు కూడా. అండ్ ఈ ఎక్స్పాన్షన్, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఈ బాడీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్సర్సైజెస్ కానీ చేసి, చెస్ట్ పైన వర్కౌట్ చేసి మనము ఈ ఎక్స్పాన్షన్ రేంజ్ అయితే ఇది పెంచుకోవచ్చు. బట్ దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఫోకస్ మోర్, అసలు ఆ హైట్ రేంజ్ లో ఉన్నారో లేదో చూడండి. అలాగే ఫీమేల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఎంత హైట్ ఉండాలి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఒకసారి చూడండి కేటగిరీ వైజ్ గా. ఆల్రైట్, సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ చేయించుకున్నాను, నేను పర్ఫెక్ట్ రేంజ్ లో ఉన్నాను అండ్ చెస్ట్ కూడా ఓకే అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఇప్పటి నుంచి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. చెస్ట్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మీ ఇన్స్ట్రక్టర్స్ కానీ లేదంటే మీ సీనియర్స్ నుంచి కానీ హెల్ప్ తీసుకుంటూ ఈ దీనిపైన వర్కౌట్ చేయండి. ఓకే, సో ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నది మనం తెలవడానికన్నా ముందుగా అసలు మనం ఒక టైం టేబుల్ అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒక టైం టేబుల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలంటే అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు తెలియాలి కదా. సో మనకి
ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మినిమం టైం, ఈ ప్రెడిక్షన్ నుంచి మినిమం మన చేతిలో ఎంత టైం ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో మనకి లేటెస్ట్ గా ఏదైతే ఎస్ఎస్సి నుంచి నోటీస్ వచ్చిందో ఆగస్టు 6వ తేదీన నోటీస్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 20, 2021 వరకు, అంటే సుమారుగా 15 రోజుల నిడివిలో ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందుగా 2020 అండ్ అక్టోబర్ 7లో వచ్చినటువంటి నోటీసు ప్రకారం ఆ ఎగ్జామ్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండింది అని అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం, నోటీస్ ప్రకారం జూలై 1 to జూలై 20th 2021. సో ఈ టైంలో యాక్చువల్గా జరగాల్సి ఉండింది, బట్ అది ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయింది. జూలైలో జరగాలి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 3rd month అనేది జరగడం జరుగుతుంది. అంటే 2 months గ్యాప్ అనేది మధ్యలో క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడండి, ఎందుకు చెప్తున్నాను ఇది అంటే దీని తర్వాతనే యాక్చువల్గా వాళ్ళ నోటీస్ ప్రకారం కానిస్టేబుల్, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరగాల్సి ఉంది. ఎప్పటి నుంచి జరగాలి అని అంటే అది ఆగస్టు 2 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు ఈ మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అంటే దీని తర్వాతనే ఇది జరగాలి, నెక్స్ట్ మంత్ లోనే జరగాలి. అవునా? అంటే ఖచ్చితంగా ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ఎప్పుడు జరగాలి అని అంటే మినిమం ఒక 2 months గ్యాప్ అనేది రావాలి కదా. ఆల్రైట్, అంటే ఇది ఆల్రెడీ అక్టోబర్ కదా, అక్టోబర్ అంటే ఓకే, ఇక్కడ జూలై నుంచి ఇది అక్టోబర్ కి షిఫ్ట్ అయిందనమాట, పోస్ట్ పోన్ అయింది. సో ఇక్కడ ఆగస్టు నుంచి ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది అంటే ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్ 2 months మధ్యలో గ్యాప్ ఇస్తే నవంబర్ లో ఉండే ఛాన్సెస్ అనేవి హైగా ఉన్నాయి. ఎప్పుడండి? నవంబర్ లో ఉండే ఛాన్సెస్ అనేవి హైగా ఉన్నాయి. అండ్ కొన్ని రిసోర్సెస్ నుంచి, రిలయబుల్ రిసోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ 15th నుంచి డిసెంబర్ 15th మధ్యలో మనకి జరిగే ఛాన్సెస్ అనేవి హైగా ఉన్నాయి. ఒకవేళ ఇది కాకపోయినా దీని తర్వాత అయినా ప్రాబ్లం లేదు. అంటే మనకి మినిమం ఎంత గ్యాప్ ఉంటుంది అంటే 2 months ఆఫ్ గ్యాప్ అనేది మనకి ఉంటుంది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే ఆగస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 1st నుంచి నేను ఇవ్వబోయే షెడ్యూల్ అనేది మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 months మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మినిమం టైమ్ ఆఫ్ 2 months ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది నేను డిస్కస్ చేస్తాను. 2 months కన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదండి, బట్ ఈ 2 months వరకు కంప్లీట్ గా మీ ప్రిపరేషన్ అయిపోవాలి, మీ రివిజన్ అయిపోవాలి, అండ్ మీ మాక్ టెస్ట్స్, మీ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరగాలి. అంటే ఈ 2 months టైంలో మీరు ఎలా మీ స్ట్రాటజీ ఉండాలి అన్నది నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ సీ. సో కంప్యూటర్ బేసిక్ టెస్ట్ లో వచ్చేసి మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఎలిమెంటరీ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్. ఈ 4 కేటగిరీస్ అనేవి మనకు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి 25, ఒక్కో సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్, ఒక్కో క్వశ్చన్ కి 1 మార్క్. సో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మార్క్స్ అనమాట. సో టైం డ్యూరేషన్ ఎంత ఉంది? 90 minutes ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్రీవియస్ మనకి ఎస్ఎస్సి జీడీస్ లో మనకి ఏంటి, దాంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ వేర్ వి నీడ్ టు ఫోకస్ మచ్. సో బేసిక్ గా నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే ఏంటి, మనకి కట్ ఆఫ్స్ అనేవి తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బట్ సేఫ్ సైడ్ లో ఉండడానికి ఎనీవే మీరు ఒక 60 మినిమం స్కోర్ అనేది మీరు టార్గెట్ గా పెట్టుకోండి. 60 స్కోర్ అనేది మీరు పెట్టుకున్నారంటే, వచ్చింది అని అంటే మీరు ఇంకా దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గెటింగ్ 60 మార్క్స్. సో ఎలా మీరు అచీవ్ చేయగలరో కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్లైడ్స్ లో. ఓకే, సో ఇవేంటి సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి అని అంటే అవేర్నెస్ ఫేజ్ అనమాట. అవేర్నెస్ అంటే ఏంటి, అసలు తెలుసుకోవడం, సబ్జెక్టు గురించి తెలుసుకోవడం. దీంట్లో ఇప్పుడే మీరు ప్రిపరేషన్ లో డీప్ గా వెళ్ళరు, కేవలం సబ్జెక్ట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాలలో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ ఏంటి అన్నది మాత్రమే మీరు చూస్తారు. ఈ ఫస్ట్ ఫేజ్ నథింగ్ బట్ అవేర్నెస్ ఫేజ్. ఓకే, లెట్స్ సే మీరు మీ ప్రిపరేషన్ ని ఆగస్ట్ అయిపోతుంది కదా, సెప్టెంబర్ 1st నుంచి స్టార్ట్ చేశారనుకోండి. ఫస్ట్ 7 days అంటే ఫస్ట్ వీక్. ఓకే, సో ఫస్ట్ వీక్ మీరు ఏం చేయాలి అంటే ఈ అవేర్నెస్ ఫేజ్ లో ఉండాలి. సో దీంట్లో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ నుండి ఏ మోడల్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. జనరల్ గా ఎస్ఎస్సి జీడీ అనే కాదండి, డిఫరెంట్ గా ఏవేవి అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే
మనకి ఎలాంటి మోడల్ అయినా రావచ్చు ఎగ్జామ్లో, దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. సో అనాలజీస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనాలజీస్ నుంచి ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు టైప్ చేస్తారు ఏమని, what are the different types of models of questions from analogies in reasoning, analogies in reasoning different models అని కొట్టండి లేదంటే. ఓకే, సో డిఫరెంట్ మోడల్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇలా మీరు మోడల్స్ చూసుకుంటూనే మీరు ఇంకొకటి నోట్ చేసుకోవాలి ఏంటంటే, అసలు ఆ టాపిక్ అనేది మీకు ఇన్స్టింక్ట్ గా మీకు సహజంగా ఎలా అనిపించింది, ఈజీయా మోడరేటా లేదా డిఫికల్టా, ఇలా నోట్ చేసుకోండి ప్రతి ఒక్క టాపిక్ కి. అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈజీ అనిపించింది, దీంట్లో నేను డిఫరెంట్ మోడల్స్ చూశాను, సో ఓవరాల్ గా కూడా నాకు ఈజీ అనిపించింది, సో ఇలా నోట్ చేసుకోండి. లేదంటే కొన్ని మోడల్స్ అనేవి డిఫికల్ట్ గా ఉన్నాయి, సో డిఫికల్ట్ గా ఉంటే ఏవి డిఫికల్ట్ గా ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి అనేవి నోట్ చేసుకోండి. ఒక కంప్లీట్ గా ఒక రిపోర్ట్ మీకు మీరుగా రెడీ చేసుకోండి. ప్రతి టాపిక్ కి సంబంధించిన కంప్లీట్ గా ఓవరాల్ గా మీకు ఐడియా అనేది రావాలి. ఓకే, సో ఓవరాల్ గా ఈ టాపిక్ వచ్చేసి ఈజీయా మోడరేటా డిఫికల్టా. ఒకవేళ మీరు డిఫరెంట్ మోడల్స్ చూస్తారు కదా, ఏ మోడల్స్ మీకు ఇన్స్టింక్ట్ గా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు లేదా మీకు అర్థం కావట్లేదు, అది నోట్ చేసుకోండి టాపిక్ వైజ్ గా. ఓకే, అలాగే డిఫరెన్సెస్ చూస్తారు, డిఫరెన్స్ లో డిఫరెంట్ మోడల్స్ చూస్తారు, ఆ మోడల్స్ లో ఏవేవి ఈజీగా అనిపించినాయి, సో ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఈజీయా మోడరేటా డిఫికల్టా. సో ఒకవేళ డిఫికల్ట్ అయితే కొన్ని మోడల్స్ అయినా డిఫికల్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది కదా, ఎలాంటి మోడల్స్ డిఫికల్ట్ గా అనిపిస్తున్నాయి, సహజంగా మీరు చేయలేకపోతున్న మోడల్స్ ఏంటి అనేవి క్లియర్ గా మీరు నోట్ చేసుకోండి. ఇలా ప్రతి సబ్జెక్ట్ కి మీరు ఒక రిపోర్ట్ అనేది టోటల్ గా మీరు మీ చేతిలో ఉండాలండి కంప్లీట్ గా. సో దీని వల్ల మీకు ఒరిగేది ఏంటి, దీని వల్ల మీకు ఏమొస్తుంది అని అంటే, సో ఈ 1 వీక్ టైంలో మీరు అవేర్నెస్ ఫేజ్ కనుక కంప్లీట్ చేస్తే మీకు వచ్చేది ఏంటి అంటే, కంప్లీట్ గా ఓవరాల్ గా ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఓకే అనేది మీకు తెలుస్తుంది. సో ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయడానికన్నా ముందే ఎక్కువ కాన్ఫిడెన్స్ పొందాలి అంటే ఇది ఉత్తమమైన మార్గం, ఇది ద బెస్ట్ వే. ఎందుకంటే టాపిక్స్ అనేవి ఏవేవో తెలుస్తున్నాయి, ఎగ్జామ్ లెవెల్ అనేది పెద్దగా డిఫికల్ట్ గా ఉండదు, రైట్. సో టాపిక్స్ అన్ని తెలిసినప్పుడు ఎంతో కొంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రిపరేషన్ లో డీప్ గా వెళ్ళినప్పుడు, అంటే ఈ స్టేజ్ తర్వాత మీరు ప్రిపరేషన్ లో డీప్ గా వెళ్ళినప్పుడు కొన్ని టాపిక్స్ మీరు కవర్ చేయకపోయినప్పటికీ మీకు ఈ కాన్ఫిడెన్స్ అనేది నడిపిస్తుంది. ఎందుకంటే ఇది మీకు తెలిసిన టాపిక్ లో నుంచే వస్తుంది, వేరే ఎక్కడి నుంచో కాదు. సో ఆ రకంగా ఓవరాల్ గా ఐడియా పెంచుకోవడానికి అవేర్నెస్ ఫేజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పిన విధంగా ప్రతి టాపిక్ వైజ్ గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఒకవేళ ఏ మోడరేట్ ఉన్నా డిఫికల్ట్ ఉన్నా మీకు కొంచెం కష్టం అనిపించినా కానీ అక్కడ రిమార్క్స్ రాసుకోండి, ఏ టాపిక్స్ ఏ మోడల్స్ మీకు కష్టంగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇది మీకు రెడీగా ఉండడం వల్ల మీరు ప్రిపరేషన్ లోకి వెళ్ళినప్పుడు, సో ఆ అనాలజీస్ అనేది ఇప్పుడు మెయిన్ నెక్స్ట్ ప్రిపరేషన్ లోకి వెళ్తున్నారు. సో అప్పుడు ఈ రిపోర్ట్ మీరు క్లియర్ గా చూసారనుకోండి, ఓకే నాకు ఈ మోడల్స్ దగ్గర నాకు ప్రాబ్లం అవుతుంది, సహజంగా నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, సో ఎక్కువ టైం అనేది నేను కేటాయించాలి అప్పుడు అనేది మీకు తెలుస్తుంది. సో ఉన్న 2 months ఆఫ్ టైం ని మీరు ప్రాపర్ గా టైం వేస్టేజ్ అనేది లేకుండా యూటిలైజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకే ఫస్ట్ 7 days ఆర్ 1 week ఐ కెన్ సే, ఫస్ట్ వీక్ టోటల్ గా 60 days ఉన్నాయి కదా, సో దీంట్లో ఫస్ట్ 7 days మీరు అవేర్నెస్ ఫేజ్ లో ఉండాలి. సో దీంట్లో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, జీకే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి స్ట్రాటజీ ఏమీ ఉండదు, మీరు ఒక పర్టికులర్ ఒక రిఫరెన్స్ కానీ తీసుకోండి, రైట్. లేదంటే మన ఎంట్రీ యాప్ లో కూడా డే వైజ్ గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంట్రీ యాప్ లో డే వైజ్ గా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి డే వైజ్ గా సబ్జెక్ట్స్ కలిపి రకరకాల సబ్జెక్ట్ కలిపి మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది మేము ఆల్రెడీ రెడీ చేసి ఉంటాం. అట్లా 75 days లో కంప్లీట్ గా మీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా అయినా మీరు ప్రిపరేషన్ చెయ్యండి. జీకే మట్టుకి డే 1 నుంచి అంటే లాస్ట్ డే వరకు ప్రతిరోజు అదొక మీ దినచర్యలో భాగంగా ఉండాలి. ప్రతిరోజు జీకేని చదవాలి, ఎందుకంటే అది ఒక పర్టికులర్ కేటగిరీకి చెందదు, ఒక పర్టికులర్ ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతాయి అనేది ఉండదు. సో దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే September 1st నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు జీకే అనేది మీరు కవర్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్ గా రివైజ్ చేస్తూనే ఉండాలి, సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్, రైట్. ఇది అండి ఫస్ట్ స్టేజ్, రైట్. సో జీకే వచ్చేసి జీకే అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇవి, అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఇవి, ఆల్రైట్. నెక్స్ట్ అవేర్నెస్ ఫేజ్ అడ్వాంటేజెస్ అనేవి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఇది అవేర్నెస్ ఫేజ్. సో దీని తర్వాత మీరు వెళ్ళాల్సింది ఏంటి అని అంటే, దీని తర్వాత మీరు వెళ్ళాల్సింది ప్రిపరేషన్ ఫేజ్. ఓకే,
ప్రిపరేషన్ ఫేజ్ ఆర్ ఐ కెన్ సే లెర్నింగ్ ఫేజ్. ఓకే, సో వన్ వీక్ ఆల్రెడీ అయిపోయింది కదా. సో రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయండి? సో దీంట్లో ఒక మంత్లో అంటే సెప్టెంబర్లో ఇంకా 3 weeks ఆఫ్ టైం ఉంటుంది అండ్ ఇంకొక 30 days ఉంటాయి. సో ఓవరాల్గా రిమైనింగ్ 3 weeks ఆఫ్ సెప్టెంబర్ అంటే లాస్ట్ 3 weeks ఆఫ్ సెప్టెంబర్ 3 weeks ఆఫ్ సెప్టెంబర్ 3 weeks ఆఫ్ సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్లో 15 days ఆఫ్ అక్టోబర్. సో ఓవరాల్గా మీకు ఎంత అవుతుంది? 21, 31, 36 అంటే 35 to 36 days మీరు దేంట్లో ఉండాలి అంటే ప్రిపరేషన్ స్టేజ్లో ఉండాలి, లెర్నింగ్ స్టేజ్లో ఉండాలి. ఓకే, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. సో మీరు ఏదైతే రిపోర్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నారో టాపిక్ వైజ్గా మీరు రెఫరెన్స్ పర్టికులర్గా ఒకటి తీసుకుంటారో, లేదంటే యూట్యూబ్లో నుంచి క్లాసెస్ వింటూ నేర్చుకుంటారో టాపిక్ వైజ్గా, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తూ పీడిఎఫ్ మెటీరియల్ సేకరించి తీసుకుంటారో, లేదా రెఫరెన్స్ మెటీరియల్ స్టాండర్డ్గా హై రేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ప్రిపేర్ అవుతారో, లేదా ఎంట్రీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, డే వైజ్ ప్లానింగ్ అనేది మీకు ఉంది. సో ఈ ప్రిపరేషన్ స్టేజ్లో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఏదో సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అనేవి డే వైజ్గా మీకు ప్లాన్ అనేది రెడీ చేసి పెట్టారు, ఏవేవి చదవాలి ఈ రోజుకి అనేది. అఫ్ కోర్స్ అంటే అది 75 days ఉంది కాబట్టి 2 daysకి సంబంధించిన మెటీరియల్ ఒకరోజు చదువుకోండి, మీకు బ్యాలెన్స్ గా అయిపోతుంది. అంటే 35 to 36 days అయిపోయేసరికి కంప్లీట్ గా మీరు ప్రిపరేషన్ అంటే ఈ స్టేజ్ లో నుంచి వెళ్ళి ఉంటారు. అంటే కంప్లీట్ గా ప్రతిదీ కూడా అవగాహన ఉంటుంది అండ్ దాంట్లో డీప్ గా చదివి ఉంటారనమాట. సో సెకండ్ వచ్చేసి ప్రిపరేషన్ ఫేజ్. సో దీంట్లో మీరు ఎలా ఉండాలి అంటే చాలా లెర్నింగ్ మైండ్ సెట్ తో ఉండాలి, చాలా నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కొత్తవి నేర్చుకోవడం, రివైజ్ చేయడం అండ్ గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ స్టేజ్ లో జరగాలి ప్రిపరేషన్ ఫేజ్ లో. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా అనాలజీ అని ఒక టాపిక్ ఉంది. అనాలజీలో నాకు ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుందో ఆల్రెడీ నా దగ్గర రిపోర్ట్ ఉంది కదా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ నుంచి అసలు అనాలజీ ఏంటి అనేది డెప్త్ గా వెళ్తాను అనమాట. సో ఎక్కడైతే నాకు ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా అనిపించిందో అలాంటి మోడల్స్ ఎక్కువ నేను సాల్వ్ చేసి నేను స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ప్రిపరేషన్ ఫేజ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫేజ్ లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ రన్ అవుతూనే ఉండాలి. ఒక ఫిక్స్డ్ టైం ఇవ్వండి దానికి అండ్ అది కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఓకే, సో ఓవరాల్ గా ఇలా మీరు చేస్తే 35 to 36 days అంటే టోటల్ గా ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ అయ్యే నాటికి కంప్లీట్ గా మీరు ప్రిపరేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా మీరు అయిపోయి ఉంటారు. అంటే చదువుతారు, రివైజ్ చేస్తారు, మీకు ఏవైతే డిఫికల్టీస్ ఉంటాయో అక్కడికి మళ్ళీ వెళ్ళి రివైజ్ చేస్తారు. సో దిస్ విల్ హ్యాపెన్. ఓకే, అండ్ చూడండి ఇంకొకటి ఏంటి, సారీ అక్టోబర్ ఎండ్ కాదు, ఇక్కడ అక్టోబర్ 15 వరకు చెప్పాను కదా. అండ్ రిమైనింగ్ మనకి ఎన్ని డేస్ ఉన్నాయి చేతిలో? 15 days ఉన్నాయి. అంటే మినిమం మనం 2 months టైం పీరియడ్ అనుకున్నాం కదా. ఈ 2 months టైం పీరియడ్ లో మనకి ఇంకా మినిమం 15 days మన చేతిలో ఉంటుంది. ఈ 15 days మనం ఏం చేయాలి అంటే ప్యూర్లీ మాక్ టెస్ట్ తీసుకోవాలి. ప్యూర్లీ మాక్ టెస్ట్స్. ఓకే, ప్రతిరోజు మాక్ టెస్ట్ తీసుకోండి. మాక్ టెస్ట్ తీసుకున్నది ఒకసారి క్లియర్ గా రివ్యూ చేసుకోండి, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చదివిందే కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు అని అనలైజ్ చేసుకోండి మళ్ళీ వెళ్ళి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డిఫరెన్సెస్ లేదా సమ్ యాటిట్యూడ్ నుంచి సమ్ ప్రాబ్లం, యావరేజెస్ నుంచి ఒక ప్రాబ్లం మీరు చదివారు కదా, ఆల్రెడీ ప్రిపరేషన్ లో క్లియర్ గా ప్రాక్టీస్ చేశారు కదా. ఓకే, ఏవేవి డిఫికల్ట్ గా ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని మరీ చదివారు కదా, ఎందుకు మిస్టేక్ అయింది అన్నది ఒకసారి మళ్ళీ యావరేజెస్ వెళ్ళి ఆ పర్టికులర్ టాపిక్ ని లేదా ఆ పర్టికులర్ మోడల్ ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోండి. లేదా ఇంకొన్ని ప్రాబ్లమ్స్, ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్ ఉన్నవి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సో దట్ విల్ సిట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో టోటల్ గా ఈ 15 days ఇదే స్ట్రాటజీ మీరు అవలంబించాలి. సో ఇలా కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ తో మీకు ఇంకా వేరే పనేం ఉండదండి. అండ్ ఈ 15 days లో కూడా గుర్తుపెట్టుకోండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది రన్ అవుతా ఉండాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీన్ని మాత్రం మర్చిపోద్దండి, ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఎగ్జామ్ అయ్యేంత వరకు, ఎగ్జామ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ మీకు జరుగుతూ ఉండాలి. సో ఈ లాస్ట్ 15 days లో మీరు చేయాల్సింది ఏంటి, మాక్ టెస్ట్ తీసుకోవాలి, మాక్ టెస్ట్ ని అనలైజ్ చేసుకోవాలి క్లియర్ గా. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ మీరు టెంప్ట్ అవుతున్నారు, క్వశ్చన్స్ ఎక్కడ మీరు అసలు మీకు అవసరం లేక అంటే కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినా దాన్ని పెడుతున్నారా ఏంటి, అసలు దాని అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, కారణాలు ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని మీరుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ 15 days దానికి యూజ్ చేయండి. ఓకే, కంప్లీట్ మాక్ టెస్ట్ యొక్క అనాలిసిస్, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళి ఆ పర్టికులర్ టాపిక్ ని రిఫర్ చేసి లేదా ఆ పర్టికులర్ మోడల్ కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని
దాన్ని క్లియర్ చేయడం అలాంటివి చేయండి. అండ్ వీటితో పాటుగా పర్టికులర్ కొంత టైం తీసుకోండి, డేకి కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే మొత్తం మనం ప్రిపరేషన్లో ఉండకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సమ్ ర్యాండమ్గా సమ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రీ యాప్ నుంచి కూడా, ఎంట్రీ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా రిఫర్ చేయండి, ఎందుకంటే అది మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో లేదంటే మీకు టైం లేకపోతే మీరు మాక్ టెస్ట్స్ మీరు తీసుకునే అప్పుడైనా వీటన్నిటిని రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి, రైల్వేస్కి సంబంధించి కూడా మనము రెగ్యులర్గా లైవ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేబీ అది మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా కంప్లీట్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తయిపోతుంది. మీరు అన్ని రకాలుగా కాన్ఫిడెన్స్ లెవెల్లో నుంచి మొదలు పెడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ ప్రిపరేషన్ పెరుగుతుంది, ఓవరాల్ డెవలప్మెంట్ మీరు చూస్తారు, ప్రాక్టీస్ పెరుగుతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మీరు ఈ 2 months లో చేయొచ్చు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ 2 months తర్వాత కనుక ఇంకా టైం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 months మినిమం ఉంటుందని చెప్పాను. 2 months తర్వాత ఇంకా మీకు టైం దొరికితే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ ఏం చదవకూడదండి. సేమ్ ఈ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అదే రిపీట్ చేయండి. మాక్ టెస్ట్ తీసుకుంటా ఉండండి. ఓకే, డైలీ ఒకటి తీసుకుంటారా లేదా 2 రోజులకు ఒకటి తీసుకుంటారా, దట్స్ యువర్ విష్. బట్ మాక్ టెస్ట్స్ మాత్రమే తీసుకోవాలి. మాక్ టెస్ట్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి మీరు చూసుకుంటే ఓవరాల్గా మీరు సిబిటి టెస్ట్ని ఈజీగా క్లియర్ చేయగలరు. అండ్ గుర్తుపెట్టుకోండి, 60+ స్కోర్ మీరు కనుక సాధిస్తే మ్యాక్సిమం మీకు జాబ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, అంటే సిబిటి అనేది ఈజీగా మీరు క్లియర్ చేయగలరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఓవరాల్గా మేము చెప్పదలుచుకుంది ఎస్ఎస్సి అండ్ జీడీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించి. డెఫినెట్గా ఇంకా మంచి మంచి ఇన్పుట్స్తో, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే రావడం జరుగుతుంది. సో do not forget to like this video, share with your friends if you feel this is useful, and don't forget to subscribe to the channel. Thank you. Have a nice day.